జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రండత్తయ్య, రండి మావయ్య. అభి వసూలెక్కడా? అభి వసు రా అభి, నీకోసం మీ అమ్మ కలవరిస్తోంది. కూర్చోండి అత్తయ్య, వడ్డిస్తాను. నువ్వే కూర్చో. ఈరోజు నేనే అందరికీ వడ్డిస్తాను. కూర్చో. పావని, హారిక, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి. వసు, ఈరోజు అన్నీ నీకిష్టమైన వంటలే చేశాను. కడుపు నిండా తృప్తిగా తినాలి. ఏంటమ్మా, మీరు వసుగారు బాగా కలిసిపోయినట్టున్నారు. అసలు ఎలా సాధ్యమైంది? వాళ్ళు అత్తాకోడలు అభి, గొడవ పడతారు, కలిసిపోతారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ కాకూడదు. బాగా చెప్పారండి. మా మధ్యలో మీరు అస్సలు జోక్యం చేసుకోవద్దు. థ్యాంక్ యూ వసుగారు. ఎందుకు? మీకు తెలుసు. ఎక్కడికెళ్ళారా ఇంతసేపు? స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చాను నాన్న. రేపు మన ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్ళాం. ఎందుకు? స్వామీజీ ఇంటికి రావటం మంచిదే కదండి. మంచి చెడు చెప్తారు. ఈ మధ్య దొంగ స్వామీజీలు ఎక్కువైపోయారు. డబ్బుల కోసం అడ్డమైన మాటలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. అలా చెప్పండి మావయ్య. ఊరికే అందర్నీ గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళు. నువ్వు ఆపుతావా? అందరు స్వామీజీలు చెడ్డవాళ్ళు కారు. అనయ్య, గట్టిగా అరవకనయ్య, నాన్నకి డౌట్ వస్తుంది. సరే, భోజనం దగ్గర గొడవ ఎందుకు? అందరూ వచ్చేసినట్టేగా. నేనింకా రాలేదన్నయ్యా. అదేంటిదినా, నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు? ఇంకెలా రావాలొదినా? ఒకరోజు రెస్ట్ తీసుకోవాలని నీకు డాక్టర్ గారు చెప్పారంట కదా. బయటికి ఎందుకు వచ్చావమ్మా? రూంలోకి భోజనం పంపించేవాళ్ళం కదా. ఎవరు తెస్తారన్నయ్యా? పొద్దుట్నుంచి నాకు మంచినీళ్ళిచ్చేవాళ్ళు కూడా లేరు. అదేంటి అత్తయ్య, నిన్నెవరూ చూసుకోవడం లేదా? నేనేమైనా కడుపుతా ఉన్నానట్రా? నన్ను చూసుకోవడానికి ఉన్న గర్భసంచి కూడా తీసేశారు. ఏం చేస్తున్నావు సుమంగళి? నువ్వు ఇవన్నీ తినకూడదు. కొన్నాళ్ళు పథ్యం ఉండాలి. జయంతి, సుమంగళికి పెరుగన్నం పెట్టు. చచ్చిపోతానన్నయ్యా. అసలే నేను నుంచి నీరసంగా ఉన్నాను. ఓ వారం రోజులు పచ్చి ఉండదునా. ఏం కాదు. నా వల్ల కాదొదినా. నేను పోయినా పర్వాలేదు. నాకిష్టమైనవన్నీ తినేస్తాను. తన అంతేలే జయంతి, నువ్వు వడ్డించు. వసు, అభి, వడ్డిస్తాను. వసు, ఏంటా తిండం? పెద్ద పెద్ద ముద్దలు తినాలి. అప్పుడే ఒంటికి పడుతుంది. ఇదిగో కూర వేసుకో. వద్దత్తయ్య. వద్దంటే ఎలాగమ్మా? తృప్తిగా కడుపు నిండా తినాలి అని చెప్పాను కదా. నువ్వు తినుకుంటే బలవంతంగా నేనే తినిపిస్తాను. అలా కాదు, నేను తినిపిస్తాను. బాగా తినాలి.
అయ్యో వసు మెల్లగా మంచినీళ్ళు తాగు తాగు. నాకొచ్చిన కళ ఎంత పచ్చిగా నిజమవుతుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా ఈ సంతోషం ఎంతసేపులే. రేపు స్వామీజీ రాగానే దీని కడుపు పోతుంది, నా కడుపు మంట చల్లారుతుంది. వసు, కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగు. ఇదిగో ఎక్స్ట్రా కుంకుమ పువ్వు కూడా తీసుకొచ్చాను. అఖిలు, హారిక, అత్తయ్య నేను ఒకటైపోయి వసుకి అభాషణ అయ్యేలా చేసి ఈ ఆస్తికి వారసులు లేకుండా చేస్తాం. నువ్వు నీ బిడ్డని వదులుకోవాల్సిందే. నువ్వేమో నా కడుపులో బిడ్డ బాగుండాలని శ్రద్ధగా కుంకుమ పాలు తెచ్చావు. వాళ్ళేమో నా బిడ్డని కడుపులోనే చంపాలనుకుంటున్నారు. అత్తయ్య అబార్షన్ చేయించాలనుకుంటున్నారు. ఆయనేమో నిన్నటి వరకు నేను అత్తయ్యతో సరిగ్గా మాట్లాడడం లేదని నాతో మూడీగా ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి కదక్కా. అవును వసు, నీ స్థానంలో వేరే ఏ ఆడపిల్ల ఉన్నా తన పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. నువ్వు కాబట్టి ధైర్యంగా ఉన్నావు. ఎదురు తిరిగి పోరాడడం తప్ప నేను మాత్రం చేయగలిగిందేముందక్కా? అక్కడే నీ బలమైన వ్యక్తిత్వం ఉంది వసు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ వచ్చావు, ఇప్పుడు కూడా కష్టాలు పడుతున్నావు. ఆ కష్టాలే నీకు ధైర్యాన్నిస్తున్నాయి, పోరాడమని చెప్తున్నాయి. ఇవాళ అత్తయ్య ఎంత సంతోషంగా ఉన్నారో. డైనింగ్ టేబుల్ దగ్గర అయితే మరీ చిన్నపిల్ల అయిపోయారు. ఆ సంతోషమంతా నేను అబార్షన్ చేయించుకోకపోతే ఉండదు కదక్కా. కనకపోయినా అభిని కన్నబిడ్డలా పెంచారు వసు. బిడ్డ కోసం తల్లి ఆరాటపడ్డం తప్పు కాదు కదా. నేను ఆడదాన్నే కదక్కా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.